సంక్రాంతి సంబరాలకు పల్లెలు సిద్ధమవుతున్నాయి. ఊరంతా ఒకచోట చేరి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు చేసుకునేలా వైజాగ్ బుజ్జి 6 ఏళ్ల నుంచి వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఆ విశేషాలేంటో మరింత సమాచారం యలమంచిలి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. నేనున్న ప్లేస్లో ఏ పెళ్ళో లేకపోతే ఉత్సవం జరగడం లేదు. సంక్రాంతి సంబరాలకి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి అనే ఊరు. నిజంగా చూస్తే ఇక్కడ సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇంత గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్నటువంటి వీటిని కనుక చూస్తే నిజంగా సంక్రాంతి కోసమేనా అన్నట్లుగా కనిపిస్తుంది. పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో ఏదైనా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ జరిగినప్పుడు ఇంత గ్రాండ్గా సెట్టింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తాళ్ళూరు శ్రీనివాస్ వైజాగ్ బుజ్జి అంటారు. సో ఆయనకి సంబంధించినటువంటి ఊరు కావడంతో ఆ ఊరిలో సంక్రాంతి సంబరాల కోసం ప్రత్యేకించి చూస్తున్నాం కదా, ఇక్కడ ధాన్యంతో ఉన్నటువంటి ఎడ్ల బళ్ళని, అదేవిధంగా పిల్లలకు ఊయల్ని, ఇతరితర సెట్టింగ్స్ని ఈ మొత్తము ఉంటే మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈ ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సంక్రాంతి సంబరాలకి ఏముంది, ఇక్కడ ఏంటి స్పెషల్ అని అడిగితే ఊరు మొత్తాన్ని ఒకే చోట సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునేలాగా చేయడమే ఈ ఊరుకున్నటువంటి ప్రత్యేకత. అంటే ఎవరైనా సరే సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకుంటారు, కోడి పందాలు ఆడతారు, పేకాట ఆడతారు, ఫ్రెండ్స్తో కలిసి మందు కొడతారు, ఫోటోషూట్లకు వెళ్తారు. కానీ కుటుంబాల మొత్తాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు ఒకే చోట కట్టిపడేయడమే తాళ్ళూరు శ్రీనివాస్ ఉద్దేశం. దానికోసం ఏర్పాటు చేసిందే ఈ సంక్రాంతి సంబరాలు. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాల నిర్వహణ అయితే జరుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లన్నీ భారీగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ తాళ్ళూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అంటే ఇలా కారణం ఏంటి? కారణం ఏంటంటే పుట్టింది ఈ ఊరే, చిన్నప్పటి నుంచి ఎక్కడ ఉన్నాం, వైజాగ్ వెళ్ళాం, సెటిల్ అయ్యాం. ఊరించి చేస్తున్నాం అందరు ఫ్యామిలీతో రావాలని. నేను ఆల్రెడీ ఇది వరకు పందాలుగా వెళ్ళేవాడిని. మేము ఆడతాం వస్తామే, ఎవరిని లేడీస్ని తీసుకొచ్చేవారు కాదు. ఇంకా మా ఊర్లో పెడితే ఎప్పటికైనా ఇలా చేయాలని నాకు ఎప్పటి నుంచో, ఇప్పటికి సెటిల్ అయ్యాను. నేను కూడా ఆ కోరిక నెరవేరుస్తున్నాను. ఈ కోడి పందాలు వీటి గురించి అయితే కాదు. సంబరాలు అంటే ఫోటో షూటు, ఫ్యామిలీతో వచ్చి భోంచేసి వెళ్ళాలి. అంటే ఫ్యామిలీతో వచ్చి భోంచేసి వెళ్ళడం అంటే 3 రోజుల పాటు మా పండగ జరుగుతుంది. 3 రోజులు ఎంతమంది వచ్చి ఇలాగే చేస్తారా? ఇలాగే చేస్తాం. అమ్మవారు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ మక్కువ. 3 రోజులు కూడా ఒక్కో రోజు ఒక గిఫ్ట్, ఫ్యామిలీతో వస్తే గుళ్ళోకి వచ్చిన వాళ్ళకి అలా 3 రోజులు గిఫ్ట్లు పంచి పెడతాం. 2700. మాకు 9 టోటల్ అంటే ఇష్టం బాగా, అందుకే రోజుకి 900. అంటే 900 మందికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ప్రతిరోజు వచ్చిన వాళ్ళకల్లా ఉన్నట్లని సర్దుబాటు చేసుకుని 3 రోజులు అయితే ఇస్తామండి. అంటే దీనికి మొత్తం ఇక్కడ జరుగుతుంది కదా ఈ ఏర్పాట్లు, ఏమేమి గేమ్స్ ఉంటాయి? ఆడవాళ్ళ కుటుంబాలతో వస్తే మగవాళ్ళు కూడా ఆ ఫ్యామిలీ పిల్లలు అందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఒక రోజంతా మీ దగ్గర ఉండాలంటే అసలు మీ దగ్గర ఇక్కడ ఏం ఏర్పాట్లు చేస్తున్నారు? 13వ తారీఖున పొద్దున్న నుంచి ముగ్గుల పోటీలు ఉన్నాయండి. భోజనాలు అన్నీ ఇక్కడే, ఒకటి ఉంది. అంటే దీని మొత్తాన్ని చేయాలన్నా కూడా ఇప్పటికే భారీ సెట్టింగ్ చేస్తున్నారు. బోర్డంత ఖర్చు అవుతూ ఉంటుంది. మరి ఖర్చు అంతా ఎవరు, అంటే గ్రామస్తులు అందరూ కలిసి చేస్తారా లేకపోతే వైజాగ్ బుజ్జి ఒకలే చేస్తారా? మొత్తం మా ఊరి నుంచి వెళ్ళి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు అందరూ తల చేస్తే బోల్డ్ డబ్బు వస్తుంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఫస్ట్ నుంచి. దాన్ని బట్టి నేను చేస్తున్నాను. ఎందుకు ఈ ఆలోచన అసలు ఊరు మొత్తాన్ని ఒకే చోట ఉంచాలి సంక్రాంతి రోజు అనేది? ఎందుకంటే సెటిల్ అయిపోయి అందరూ బిజీలు అయిపోయి తెల్లారులు అయితే ఫోన్ పెట్టుకుని ఉంటున్నారు. ఎవడో బయటకు రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు, లేదా ఏ చెట్టు కింద కూర్చుంటున్నాడు. ఎవడికా సంబంధాలు లేవు ఈ ఫోన్లు వచ్చాక. ఇప్పుడైనా అందరూ కలుస్తారని అరేంజ్ చేస్తున్నాను. అంటే అందరినీ కలిపి ఒక చోట ఉంచాలి, మొత్తం అందరూ ఒకే చోట సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ కలిసి భోజనాలు చేయాలి అనేది ఈ ఊరిలోనే కనిపిస్తుంది. అది ఇంతమందిని మొబిలైజ్ చేయడం అనేది సాధ్యం అంటారు? అసలు సాధ్యం కాని పరిస్థితి. కానీ ఏంటంటే బుజ్జిగారు ఉన్న ఇది బట్టి మేము అందరూ ఈ 3 రోజులు ఆనందంగా గడపాలి. ఈ 3 రోజులు కూడా ప్రతి ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలని చెప్పి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికి కేటగిరీలో వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతా కూడా మా కుర్రోళ్ళు కూడా అందరూ సపోర్ట్. ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎవరింట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కోడి పందాలు ఎక్కువ ఉంటాయి. కోడి పందాలు ఆడడానికి, ప్యాకెట్ ఆడడానికి, మందు తాగడానికి, ఫ్రెండ్స్తో కలిసి తిరగడానికి ఇదే 3 రోజులు చేస్తున్నది. అంటే అందరూ ఈ 3 రోజులు అంటే యలమంచిలి మొత్తం అంతా ఇక్కడే ఉండేలాగా చేయగలరా అసలు ఈ ఏర్పాట్ల వల్ల? యలమంచిలనే కాదు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి మొత్తం పక్క మా మండలం నుంచి, నియోజకవర్గాల నుంచి, అన్ని ఊర్ల నుంచి కూడా
వచ్చి ఇక్కడే స్పెండ్ చేసేలాగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తారని ఒక అంచనా ఉంటుంది? ఒక 5-6 వేల మంది దాకా స్టార్ట్ అయింది. ఇంకా అలా సంవత్సరం కూడా పెరుగుతూ వెళ్తుంది. ఇంకా మేము కూడా దానికి తగ్గట్టే అన్ని ఏర్పాట్లు కూడా పెంచుకుంటూ ముందుకు పోతాం. అంటే అసలు సంక్రాంతి సంబరాలు చేయడం అంటే కోడి పందాలు చూసాం, లేదా ఇళ్లలో ఒకరోజు మంచి బిర్యానీ వండుకోవడం, లేదా నాన్ వెజ్తో తినడం, ఫ్రెండ్స్తో మందు తాగడం, లేదా మొత్తం అందరు కలిసి ప్యాకెట్ ఆడడం, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఫోటో షూట్లు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏ ఒక్కరూ కలిసి ఉండరు. ఫ్రెండ్స్తో వెళ్తారు, ఫ్యామిలీని వదిలేస్తారు. ఫ్యామిలీస్తో కొంతమంది వెళ్తే ఫ్రెండ్స్ని మిస్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ అలా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ ఒకే చోట కట్టిపడేసేలాగా గత 6 సంవత్సరాలుగా యలమంచిల్లో ఒక కొత్త సాంప్రదాయానికి ఈ వైజాగ్ బుజ్జి అనే ఆయన అది మొత్తాన్ని ఒక శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. 14వ తేదీ నుంచి 15, 16 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా యలమంచిలి కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరినీ పిలుస్తూ ఇక్కడ సంక్రాంతి సంబరాలకైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రండి, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే ఒక కొత్త సంక్రాంతిని చూడాలంటే యలమంచిలికి రండి, ఇక్కడ ఆనందించండి, హ్యాపీగా పండుగ చేసుకుని ఆ జ్ఞాపకాలతో తిరిగి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, యలమంచిలి, పశ్చిమ గోదావరి.